మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక కొత్త అంశాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అతి ముఖ్యమైన, అందరూ కోరుకునే, ఈ రోజుల్లో బాగా అవసరమయ్యే అంశం అదే అధిక బరువు రహస్యం. అధిక బరువు పెరగటానికి మరి కారణాలేంటో ఈ అంశం ద్వారా మనం తెలుసుకుని బరువు ఇంట్లోనే తగ్గటానికి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకునే అవకాశం కలిగించుకోబోతున్నాం. అధిక బరువు సమస్య అనేది ప్రపంచానికి అతిపెద్ద సమస్య. షుగర్ వ్యాధి కంటే, బీపీ కంటే, గుండె జబ్బుల కంటే, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్లు, అన్ని రకాల వ్యాధుల కంటే ఎక్కువ మందిని పట్టి పీడించే పెద్ద వ్యాధి అధిక బరువు. దీన్నే చక్కటి తెలుగు భాషలో ఊబకాయము అంటారు. అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడే దేశం అమెరికా. ప్రతి 10 మందిలో 8 మంది అధిక బరువుతో బాధపడుతున్నారట. అమెరికాలో 400 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు సుమారు 70-80 లక్షల మంది వరకు ఉంటారట. 400 పౌండ్లు అంటే దగ్గర 175 కేజీలు, 200 కేజీల కంటే ఎక్కువ ఉన్నవారు అనమాట. మనకు అసలు 175-200 కేజీలు ఉన్న వ్యక్తి ఎక్కడన్నా ఒకడు కనపడతాడు. భారతదేశంలో అధిక బరువు సమస్య ఉంది, కానీ అమెరికా లాంటి దేశాల్లో ఉన్నంత ఎక్కువగా లేదు. మీకు తెలుసో లేదో, 500 కేజీలు, 550 కేజీలు బరువు ఉండే మనుషులు కూడా సుమోలని మనం చూస్తుంటాం. విన్నారా మీరు? సుమో అంటే టాటా సుమో ఇది కాదండి. మనుషుల్లో ఇక విపరీతంగా లావు పెరిగిపోతారు. అంత భారీ శరీరము తయారైపోతుంది. ఇక మంచం మీదే తప్ప వాళ్ళ నడక ఉండదు, దొడ్లోకి వెళ్ళటం ఉండదు, అన్నీ మంచం మీదే. ఇదిగో బొమ్మలో చూపిస్తున్నారుగా, ఇక్కడ చూడండి ఎంత లావు ఉందో ఆవిడ పడుకుంటేనే పర్వతం పడుకున్నట్టుగా ఉంది కదా. వాళ్ళకి ఈ చేతులు ఏదన్నా ఇంకొక వీపు భాగానికి వెళ్ళవు, గోక్కోటానికి, ఏదైనా బట్టలు లాక్కోటానికి కాళ్ళు అందవు, వెళ్ళాక కడుక్కోను వెనక్కి వెళ్ళదు. ఇక ఈ చెయ్యి మాత్రం ఈ కంచంలో భోజనం తీసుకుని మూతి దాకా పంపించడానికి అందుతుంది తప్ప ఇక దేనికి అందదు. అంటే అంత కండ పట్టేసి ఎట్లా అయిపోయారో చూడండి. ఇట్లాంటి వాళ్ళు వందల మంది ఉంటారు అమెరికాలో. మన దేశంలో అధిక బరువు అనేది ఎంత ఎక్కువ ఉన్నది అంటే 75% మంది స్త్రీలు అధిక బరువుతో బాధపడుతున్నారట. పురుషులు 58% మంది అధిక బరువుతో బాధపడుతున్నారట. మరి అమెరికా లాంటి దేశాల్లో అయితే 100కు 90 మంది పైగా లావుగా ఉంటారు. ప్రపంచంలో సన్నగా స్లిమ్గా ఉండేవారు, అధిక బరువు సమస్య లేకుండా ఉండేవారు ఏ దేశంలో ఉన్నారంటే చైనా వారు. అందరికంటే బాగా స్లిమ్గా సన్నగా ఉంటారు వాళ్ళు. బొజ్జలు అసలు ఉండవు. 90% ఎక్కడ దేశమంతా సన్నగా ఉంటారు. 10% ఎక్కడని ఉంటే అధిక బరువు, అదైనా చాలా కొద్ది కేజీలే. ఊబకాయము అంటే మనం ఉండాల్సిన బరువు కంటే 10 కేజీలు ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయము అంటారు. నన్ను అడిగితే అసలు మనం బరువు ఎంత ఉండాలి, మినిమం మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అనే రేంజ్లో దాటి ఉన్న దగ్గర నుంచి ప్రతి కేజీ అధిక బరువే. మరి ఈ బరువు ఎలా ఉండాలి అనే ఉదాహరణ మనం ఇక్కడ ఆలోచిద్దాం. ఈ శరీరానికి బరువు అనేది ఎత్తుకు తగ్గట్లుగా ఉండాలి, వయసుకు తగ్గట్లుగా ఉండాలి. 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర నుంచి ఇక అసలు బరువు 1 కేజీ పెరగకూడదు, పొరపాటును కూడా. అలాగే ఉండకూడదండి, మళ్ళీ తగ్గాలి. 50, 60, 70 అట్లా వయసు పెరిగే కొద్దీ కాస్త 1 కేజీ 2 కేజీలు తగ్గుతూ వస్తే ఈ శరీరం ముసలితనానికి గురవుతున్నప్పుడు అవయవాల పట్టు తగ్గుతుంది. కాబట్టి శరీరానికి బరువు తగ్గటం వల్ల భారం తగ్గుతుంది. మనము వయసుకు తగ్గట్లు, ఎత్తుకు తగ్గట్లు బరువు ఉండటం ఆరోగ్య లక్షణం కదా. మరి ఎంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలి, ఏ వయసుకి ఎంత బరువు ఉండాలి అనే లెక్కలు వైద్య శాస్త్రాల్లో స్పష్టంగా ఉంటాయి. మనం కూడా ఎప్పుడైనా హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు అక్కడ గోడ మీద పట్టికలు చూస్తూ ఉంటాం. ఎత్తును కొలిచే కాస్త గోడ మీద స్కేల్ ఉంటుంది, దాని పక్కనే ఈ లెక్కలు కూడా పెడతారు. ఆ లెక్కల్లో ఉన్న ప్రకారం అయితే ఈ రోజుల్లో నేను సరికాదంట.
ఇదేంటండి వైద్య శాస్త్రాన్ని లెక్కలు కూడా తప్పు అంటున్నారా అని నన్ను అనొచ్చు మీరు. అవును, ఆ లెక్కలు పుస్తకాల్లో ఆ స్టాండర్డ్స్ని వేసి 50-60 సంవత్సరాల 70 సంవత్సరాల క్రితం వేశారు. ఆ రోజుల్లో మనుషులను పట్టి తయారు చేసిన లెక్కలు అవి. ఈ రోజుల్లో మనుషుల మీద అవే లెక్కలు మనం ఫాలో అవుతున్నాం. అది నేను తప్పు అంటున్నా. ఎందుకు? 50-60 సంవత్సరాల క్రితం మనుషులు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా చాలా కష్టం చేయాల్సి వచ్చేది. నడిచి ఉద్యోగాలకు వెళ్ళేవారు, నడిచి వచ్చేవారు. ఏ పని చేసినా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మాన్యువల్గా ఉండేది. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా కాస్త గేదెలు ఆవులు పొలం పనో లేకపోతే ఏదైనా దొడ్లో పనో నీళ్ల బిందులు మోసుకురావటం, ఆడవారికి హెల్ప్ చేయటం, ఏదో ఒక ఎక్కువ మంది పిల్లల్ని కంటమో పని ఎక్కువ ఉండటం, ఏదో ఒక కారణాల చేత శ్రమ ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లో ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు చాలా తక్కువ మంది. అందరూ కాయ కష్టం చేసుకుని బ్రతికేవారే ఎక్కువ 50-60 ఏళ్ల క్రితం. కాబట్టి అలా కష్టము చేసి పెరిగే మనుషులందరికీ ఆడ మగ అయినప్పటికీ వారి శరీరములో ఖండ పుష్టి ఎక్కువ ఉంటుంది, ఎముక బలం ఎక్కువ ఉంటుంది. మరి బలమైన ఎముకలు ఖండపుష్టి ఉన్నవారికి శరీరం ఎలా ఉంటుందంటే చూడటానికి సన్నగా బక్కగా ఉంటారు. కానీ బరువు గనక చూస్తే వాళ్ళు అంత బరువు ఉన్నారా అని మీకు అనిపించదు. మీరు అనుకున్న దానికంటే 4-5 కేజీలు ఎక్కువ ఉంటారు వాళ్ళు. కారణం, కష్టపడి పనిచేసే వారి శరీరము ఎలా ఉంటుందంటే గట్టిగా బిగిసి ఉంటుంది. ఇప్పుడు రోలర్ కొత్తగా రోడ్డు పోసిన తర్వాత రోలర్ ఎక్కినప్పుడు ముందు మొదటిసారి తిరిగితే 50-60% రోడ్డు అణుగుతుంది. రెండవసారి ఎక్కితే 20-30% అణుగుతుంది. మూడోసారి ఎక్కితే మొత్తం బిగిసిపోతుంది. కష్టపడి పనిచేసే వారి శరీరము రోలర్ 3-4 సార్లు తిరగగా ఎట్లా బిగిసిందో, లేకపోతే దిమిసి కొట్టిన నేల ఎలా బిగుస్తుందో అలా బిగిసిపోయి కడ్డీలాగా ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళు చూడటానికి సన్నగా కనపడతారు, బరువు ఎక్కువ తూగుతారు. ఆ రోజుల్లో ఎముక పుష్టి ఖండ పుష్టి ఉంది కాబట్టి వాళ్ళ లెక్కలు వేరు. కాస్త 4 కేజీలు ఎక్కువ ఉన్నా వాళ్ళ శరీరం మోయటానికి సిద్ధముగా ఉన్నది. ఆ వ్యాయామాలు ఉండేవి కాబట్టి నష్టం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో మన పుస్తకాల్లో ఉన్న లెక్కలని మనము కొద్దిగా మార్చుకుని చూసుకుంటే బాగుంటుందని నా సలహా. ఉదాహరణకి మనకి ఎముక పుష్టి ఖండ పుష్టి లేదు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నాం, చెమటలు కారే పని ఉండదు, బరువులు మోసే పని ఉండదు, మెట్లు ఎక్కేది ఉండదు, ఇక వాహనాల్లో వెళతాం వస్తాం, అన్ని సౌకర్యాలు వాడుకుంటాం. మరి ఇట్లా సుకుమారంగా పెరిగే ఈ రోజుల్లో మనందరికీ కూడా 4 కేజీలు 5 కేజీలు బరువు ఎక్కువ ఉంటేనే దాన్ని మోయటానికి శరీరానికి భారం అవుతుంది. అందుకని నేను బరువు అనేది వెనకటి రోజుల్లో ఉన్నప్పుడు పుస్తకాల్లో లెక్కలకి అక్కడ ఇచ్చిన కొలతలకి 4-5 కేజీలు తక్కువ ఉంటే మంచిదంట నేను.